అంటారు కదా, పిల్లలు దేవుడి స్వరూపం అని. కానీ అలాంటి పిల్లాడు రాక్షసుడి పోలికలతో పుడితే ఇవాల్టి మా ఈ కథ సూర్య సురభి అనే జంట గురించి. పెళ్లి అయినా కూడా చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. కానీ 7 ఏళ్ల తర్వాత సూర్య సురభి కోరిక నెరవేరింది. సురభి ప్రెగ్నెంట్ అయింది. ఈ గుడ్ న్యూస్ సురభి చెప్పగానే సూర్య ఆనందానికి లిమిట్స్ లేవు. సురభికి 8 నెలలు దాటింది. ఒక రాత్రి పెద్ద తుఫాను వచ్చింది. ఆకాశం ఊగిపోతున్నట్టు వర్షం పడుతుంది. రోడ్లు బ్లాక్ అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో సురభి సిచ్యువేషన్ ఒక్కసారిగా క్షీణించింది. ఆమె నొప్పితో కేకలు వేయడం మొదలు పెట్టింది. సూర్య ఎలాగోలా ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. సూర్య చాలా భయపడ్డాడు. తన భార్య తన బిడ్డ క్షేమంగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. సురభి డెలివరీ చాలా కాంప్లికేటెడ్ అయింది. సుమారు 2 గంటల ప్రాసెస్ తర్వాత సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు సురభి సూర్యాలకు బిడ్డ పుట్టింది. ఆ బేబీ ప్రీమెచ్యూర్ బేబీ. సాధారణంగా పుట్టినప్పుడు పిల్లలు ఏడుస్తారు. అది బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని అనుకుంటాం. కానీ సురభి బిడ్డ అస్సలు ఏడవలేదు. డాక్టర్లు బహుశా స్టిల్ బోర్న్ బేబీ అని అనుకున్నారు. డాక్టర్లు బిడ్డను కాపాడాలనే ఆశతో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతుండగా అదే సమయంలో ఆ బిడ్డ కిలకిలా నవ్వడం మొదలు పెట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ డాక్టర్ కెరియర్ లో పుట్టిన తర్వాత ఏడవకుండా నవ్విన మొదటి బిడ్డ అదే. డాక్టర్లు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని మిరాకిల్ అన్నారు. 5 రోజుల తర్వాత సురభి సూర్య తమ న్యూబోర్న్ బేబీతో ఇంటికి వచ్చారు. 7 ఏళ్లు ఎదురు చూసిన తర్వాత సూర్య సురభి తమ బిడ్డను చివరికి తమ చేతుల్లోకి తీసుకున్నారు. వాళ్ళు తమ బిడ్డకు అనిల్ అని పేరు పెట్టుకున్నారు. అనిల్ చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేవాడు. కేవలం 6 నెలల వయసులోనే కొద్దిగా నడవడం మొదలు పెట్టాడు. సూర్య సురభి అతనితో మాట్లాడించడానికి ప్రయత్నించేవారు. కానీ అతను అర్థం లేని పదాలు మాట్లాడేవాడు. నెమ్మదిగా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అనిల్ 2 ఏళ్ల వయసులో 5 ఏళ్ల పిల్లవాడిలా కనిపించేవాడు. అతను పరిగెత్తగలడు. కానీ ఇంకా మాట్లాడలేకపోయాడు. సురభి సూర్యాలకు బహుశా అనిల్ మాట్లాడలేడేమో అనిపించింది. వారు తరచుగా అనిల్ మాట్లాడాలని చాలా ప్రయత్నించేవారు. కానీ అతను తన సొంత అర్థం లేని సౌండ్స్ చేస్తూ ఉండేవాడు. మరోవైపు అనిల్ ఫిజికల్ గ్రోత్ చాలా అబ్నార్మల్ గా ఉంది. దీని కారణంగా అతను త్వరగా నర్సరీలో చేరి రాయడం మరియు డ్రా చేయడం నేర్చుకున్నాడు. అనిల్ కు డ్రాయింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అతను ఎప్పుడూ తన చేతిలో క్రయాన్స్ పట్టుకొని ఇటు అటు తిరుగుతూ ఉండేవాడు. అలా ఒక రోజు సురభి అనిల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. సురభి టీవీ చూస్తోంది. అనిల్ డ్రాయింగ్ చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అనిల్ మొదటిసారిగా ఒక పదం పలికాడు, అమ్మా. సురభి చెవులో ఆ మాట పడగానే ఆమె ఆనందంతో అనిల్ పక్కన కూర్చుంది. కానీ దగ్గరగా కూర్చుని చూస్తే అనిల్ బ్లాక్ క్రేయాన్ తో ఒక ఆవిడను గీసి దానిపై వేలు పెట్టి పదే పదే అమ్మా అమ్మా అని అంటున్నాడు. సురభికి ఈ విషయం చాలా వింతగా అనిపించింది. అప్పుడు ఆమె అనిల్ ఇతర డ్రాయింగ్లను గమనించింది. అవి మొదటి డ్రాయింగ్ కంటే భయంకరంగా ఉన్నాయి. బ్లాక్ అండ్ బ్లూ క్రేయాన్లతో అతను ఒక అడవిని గీశాడు. ఆ అడవిలోని ఒక కొండపై ఒక భయంకరంగా కనిపించే ఆవిడ అగ్నిగుండం ముందు కూర్చుని ఉంది. ఆమె చుట్టూ మనిషి పుర్రెలు పడి ఉన్నాయి. సురభి ఇవన్నీ చూసి కొద్దిగా భయపడింది. ఆమె అనిల్ ని లాక్కుని లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. కానీ అనిల్ లో ఒక్కసారిగా విచిత్రమైన శక్తి వచ్చింది. సురభి అతన్ని కదిల్చలేకపోయింది. సురభి అనిల్ భుజంపై చెయ్యి వేయగానే అనిల్ ఒక్కసారిగా తిరిగి ఒక జంతువులా తన తల్లిపై పడ్డాడు. అనిల్ 2 కళ్ళు పూర్తిగా బ్లాక్ గా మారిపోయాయి. అతని పళ్ళు విచిత్రంగా షార్ప్ గా మారాయి. సురభి కేకలు వేస్తూ హెల్ప్ కోసం పిలిచింది. అదే సమయంలో కాలింగ్ బెల్ మోగింది. సురభి పరుగున తలుపు వద్దకు వెళ్లి సూర్యను చూసి భయపడి వణుకుతున్న వాయిస్ తో ఆయాసపడుతూ అంది, అది అనిల్ డ్రాయింగ్. తన భార్య భయపడడం చూసి సూర్య కూడా కొద్దిగా కంగారు పడి సురభిని శాంతపరిచి, ఏమైంది నీకు అని అడిగాడు. సురభి అనిల్ వైపు వేలు చూపింది. కానీ అనిల్ సైలెంట్ గా నేలపై కూర్చుని తన క్రయాన్స్ తో ఆడుకుంటున్నాడు. సురభి సూర్యకు వివరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ సూర్యకు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు సురభి అనిల్ పక్కన ఉన్న డ్రాయింగ్లను తీసుకుని సూర్యని లోపల గదిలోకి తీసుకెళ్లింది. ఆ డ్రాయింగ్లను చూసి సూర్యకి చెమటలు పట్టాయి. అతను సురభితో, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నాకు ఈ అడవి తెలుసు అన్నాడు. సురభికి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు సూర్య సురభికి అంతా చెప్పడం మొదలు పెట్టాడు. నీకు బిడ్డ కావాలని నువ్వు చాలా బాధపడేదానివి. మేము అన్ని మెడికల్ హెల్ప్ కూడా తీసుకున్నాం. అయినా ఏమీ కాలేదు. నిన్ను అంత దుఃఖంలో చూడలేకపోయానని అప్పుడు ఎవరో నాకు దగ్గరలోని కొండపై నివసించే ఒక ఆవిడ గురించి చెప్పారు. ఆమె బ్లాక్ మ్యాజిక్ తో అందరి కోరికలు నెరవేరుస్తుందంట. అందుకే నేను ఆమె దగ్గరకు వెళ్ళాను. ఆమె నాకు బిడ్డ పుడుతుందని చెప్పింది. కానీ ఒక షరతుపై. ప్రతి అమావాస్య రాత్రి నేను ఆమె దగ్గరికి వెళ్లి నా రక్తం 2 చుక్కలు ఆ అగ్నిగుండంలో వేయాలి. ఆ తర్వాతే మనకు అనిల్ పుట్టాడు. అంతా బాగానే నడిచింది. అనిల్ కూడా ఇప్పుడు
పెద్దవాడయ్యాడు. అందుకే నేను 2 నెలల క్రితం నుంచి అక్కడికి వెళ్లడం మానేశాను. ఇదంతా విని సురభి షాక్ అయింది. కానీ ఆమె సూర్యతో ఏదైనా చెప్పడానికి ముందే వారికి బయట నుంచి అనిల్ గట్టిగా నవ్వే శబ్దం వినిపించింది. సురభి సూర్య బయటకు పరిగెత్తారు. వారు చూస్తే అనిల్ నేలపై ఒంటరిగా కాకుండా ఆ డ్రాయింగ్ లోని భయంకరమైన ఆవిడ ఒడిలో కూర్చుని ఉన్నాడు. ఆ ఆవిడ ఎర్రటి కళ్ళు, చెల్లా చెదురైన నల్లటి జుట్టు, షార్ప్ పళ్ళు చూస్తుంటే ఆమె ఒక మంత్రగత్తెలాగా అనిపించింది. సురభి ఆ ఆవిడ నుండి అనిల్ ని తీసుకోవడానికి ముందుకు వెళ్ళగానే ఆవిడ చేతులు ఒక్కసారిగా పొడవుగా మారి ఆమె చేతులతో సురభిని పట్టుకుంది. సూర్య భయపడి ఆవిడను క్షమించమని వేడుకోసాగాడు. కానీ ఆ మంత్రగత్తె ఎటువంటి జవాబు ఇవ్వలేదు. సురభి అరుస్తూనే ఉంది. నా బిడ్డ అనిల్ ని నాకు ఇచ్చేయండి. సూర్య కూడా ఏడవడం మొదలు పెట్టాడు. కానీ ఆ మంత్రగత్తె కదల్లేదు. అక్కడే అనిల్ ఇదంతా చూసి నవ్వుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతను ఆ ఆవిడ ఒడిలో నుండి లేచి తన తల్లి సురభి గొంతును గట్టిగా నొక్కాడు. ఇది చూసి సూర్య అనిల్ ని వదిలించడానికి ప్రయత్నించగానే అతనిని ఒక్క నెట్టు నెట్టాడు. దాంతో అతని బాడీ గది గోడకు తగిలి అతను గట్టిగా కింద పడ్డాడు. అనిల్ ఇప్పటికీ సురభి గొంతు నొక్కుతూనే ఉన్నాడు. సురభి కొన్ని క్షణాల్లోనే తన ప్రాణం వదిలింది. ఆ మంత్రగత్తె అనిల్ ని తీసుకుని అక్కడి నుంచి ఒక్కసారిగా మాయమైపోయింది. సూర్య గాయపడిన స్థితిలో అక్కడే పడున్నాడు. ఏమీ చెయ్యలేకపోయాడు. ఆ రాత్రి అతను తన భార్యను, తన కొడుకు అనిల్ ఇద్దరిని శాశ్వతంగా కోల్పోయాడు. అతను అనిల్ ని, ఆ మంత్రగత్తెను చాలా వెతికాడు. కానీ వారెక్కడా దొరకలేదు. ఒక చిన్న బ్లాక్ మ్యాజిక్ సూర్య నుండి అతని సర్వస్వాన్ని లాగేసుకుంది. అతను తనను తాను అపరాధిగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.